తిరుపతిలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుతూ ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని అందరూ కాపాడాలని ఎస్పీ పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకర్త గౌరవనీయులు శ్రీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన జై భీమ్ ఆర్గనైజేషన్ తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం జరిగింది. మరొకసారి ఆయన నిర్మించిన రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి, ఆయన యొక్క పద్ధతులను, ఆయన నిర్మించిన ఆశయాలను అందరూ కాపాడాలని కోరుకుంటున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన రాజ్యాంగ స్ఫూర్తితో రాజకీయ పక్షాలు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, వివిధ దీంట్లో కూడా ఆయన ఏదైతే బాట చూపారో ఆ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలకు పునరంకితమవుతామని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల ఒక అభివృద్ధి కోసం ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగం స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వేరే దేశాలతో పోలిస్తే వాళ్ళ యొక్క రాజ్యాంగాలు ఏ విధంగా చతికిలబడ్డాయో చూసాం. రాబో రోజులను దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా కూడా భారత రాజ్యాంగం పైన ఆయన ఉన్న పటుత్వం, రాబోయే తరాలకు ఆయన చూపిన బాట, ఆయన రాజ్యాంగాన్ని కొంతమంది రాజకీయ పక్షాలు అవగాహన లేకుండా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా చాలా విధాలుగా కూడా ప్రజలు నష్టపోవడం జరిగింది. కానీ ప్రజలు మళ్ళా ఓటు హక్కుతో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఎవరినైతే కోరుకుంటారో ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని నిర్మించుకొని వాళ్ళ ద్వారా కూడా ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కానీ విభజన రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు అందరూ కూడా. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చినాక ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆయన ఆశయాలకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ విధంగా పాలన కొనసాగిస్తా ఉన్న ముఖ్యమంత్రి మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా కూడా ఆయనకు ఘనంగా కూడా నివాళులర్పించడం జరుగుతుంది.